నమస్తే అండి. వెల్కమ్ టు అల్లు అమ్మి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరెలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. మరీ చూడగానే లైక్ చేసేంత మంచిగా అయితే నా వీడియోలు ఉండవండి. అలా అని చెప్పి చూస్తానికి చిరాకుగా కూడా ఉండవండి. అందుకే ముందు అడిగేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఇది వచ్చి ఫస్ట్ టైం అయితే మా మల్లె పందిరికైతే పువ్వులైతే పూసాయండి. దీన్నైతే ఎన్నిసార్లు చూసుకున్నానో నేనైతే. అంటే మొగ్గలుగా ఉన్నా కాంచి ఎప్పుడు పూస్తాయా అలా రోజు చూడడమేనండి. అట్లా వీడియోస్ తీసుకోవడమే సరిపోయిందండి. ఇవాళైతే 3 పూసినాయి అనమాట. మొత్తం వస్తే ఈ మొక్క అయితే 10 పూసినాయండి. ఏసి చాన్నాళ్ళు అయిందంటే ఒక 3 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ అసలు పూయలేదండి. లాస్ట్ టైం 1, 2 పూసినాయి. ఇప్పుడైతే మాత్రం ఒక 10 వరకు అయితే పూసినాయండి. చూడండి ఇక్కడైతే నేనైతే పువ్వులకు వస్తున్నాను కదా, నాకు ఆ పువ్వులు చూస్తే భలే అనిపిస్తుందండి. అంటే అదొచ్చేసి పందిరిమల్లి కదండీ. అంటే తుప్పమల్లి అంటారు అదే. కానీ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. పువ్వు కూడా ఒక 2 రోజుల వరకు వల్లిపోకుండా అయితే ఉందండి. ఈరోజు ఇదొచ్చేసి మండే వ్లాగండి. నేనేంటంటే సోమవారాలు చేస్తానండి. అంటే మిగిలిన ప్రతిరోజు పూజ అయితే చేసుకుంటానండి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బద్ధకిస్తాను. కానీ సోమవారం అయితే మాత్రం కంపల్సరీ ఉదయం లేసి స్నానం చేసి అంటే తలకి స్నానం చేసి పూజ అయితే ఇలా చేసుకుంటానండి. అలాగే శుక్రవారం కూడా చేస్తానండి. నాకేంటంటే ఎక్కువ శివుడు అంటే బాగా నమ్మకం అండి ఫస్ట్ నుంచి కూడా. అంటే నాకు పెళ్ళవక ముందు నుంచి కూడా ఎక్కువ సోమవారం అయితే చేస్తాను. శివాలయానికి కూడా వెళ్ళేదాన్నండి. నాకు బాగా శివుడు అంటే నమ్మకం ఎక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి శివునికి వచ్చేసి మారేడు పత్రాలు ఉంటాయి కదండి అవి, అలాగే వైట్ జిల్లేడు ఉంటుందండి, తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, వాటితో అయితే పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ప్రసాదం వచ్చి మామిడి పండు అయితే పెట్టాను. శివదేవుని కథ ఉంటుంది కదండి అదైతే చేసుకున్నానండి. అంటే శివదేవుని వ్రతం అని అయితే ఉంటుందండి. 3 సోమవారాలు చేస్తారనమాట. అంటే పేట మీద మనం శివుడు ఫోటో పెట్టి పూజ అయితే చేస్తారండి. నేనైతే మామూలుగానే దేవుడి మూల అలా మారేడు పత్రాలు, అలాగే జిల్లెడు పువ్వులు ఉంటాయి కదండి తెల్లవి, అవి అలాగే ఒక 3 రకాల పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను. అలాగే ప్రసాదం వచ్చి ఆ పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం ఏంటంటే ఇలా కొబ్బరికాయ కొట్టి వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పంచదార కలిపి అయితే పెడతారండి. అంటే ఆ పూజ చేసుకుంటే శివదేవుని పూజ చేసుకుంటే ఆయనకైతే ప్రసాదం ఇది ఇష్టమని చెప్పి ఆ కథలో అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ప్రసాదం అయితే పెట్టానండి. మామూలుగా పూజ కింద చేసుకున్నాను. అంటే వ్రతం కింద కూడా మనం చేసుకోవచ్చండి. అంటే వ్రతం కిందంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కట్టా చేస్తాం కదండీ, వెంకటేశ్వర స్వామి వ్రతం అలా కూడా చేసుకోవచ్చు. నేను అవేం కాకుండా దేవుడి మూలే ఆ శివుడికి అది అభిషేకం చేసి దండం అయితే పెట్టుకున్నానండి. అలాగే అక్కడ వచ్చి తులసమ్మ కూడా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదండీ రుబ్రాలు శనగాలు, అంటే గౌరీ ఈశ్వరులు అంటారు కదండీ, ఇక్కడ కూడా ఈశ్వరుడి మీద వచ్చి మారేడు పత్రాలు అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి ప్రసాదం ఎప్పుడు కూడా తులసి మొక్కలు పట్టుకు వెళ్ళని చిప్స్ పెడతానండి. ఎందుకంటే నేను అంటే దేవుడి మీద కొబ్బరికాయ కొట్టిన, అరటిపళ్ళు పెట్టిన, మామిడి పండు పెట్టాను కదండి, అక్కడ ఏది పెట్టినా ఇక్కడ మాత్రం పట్టుకు వెళ్ళని చిప్సే పెడతానండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి కాకులు అయితే తింటాయండి. మనం వేరే పెడితే కనుక కాకులు అయితే తినవు కదండి. అందుకని చెప్పి ఇక నేను అక్కడైతే మాత్రం తులసి మొక్కలు పట్టుకోవాలని చిప్స్ అయితే మాత్రం పెడతానండి. పూజ అయిపోయిన తర్వాత టిఫిను, వంట అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి సారీకి ఏంటంటే అంచులు అయితే కుడుతున్నానండి. ఇది వచ్చేసి నేనైతే ఆన్లైన్‌లో తీసుకున్నానండి. అంటే వచ్చి నిన్న వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి అంచులు అయితే కుడుతున్నానండి. ఇది వచ్చేసి కాటన్ చీర అండి. నేను ఎప్పుడు కూడా కాటన్ చీర అయితే కట్టలేదు. మామూలుగా చీరలు కట్టడం అనేది తక్కువండి. అంటే ఇలా వారాలు అప్పుడైతే కడతాననమాట. కాటన్ చీర అయితే తీసుకున్నానండి. మాది వచ్చేసి ఈ వారంలో మ్యారేజ్ డే ఉందనమాట. దానికని చెప్పి నేనైతే తీసుకున్నానండి. ఎప్పుడు కూడా కాస్ట్లీ చీరలు తీసుకుంటాను. ఈ సారి అయితే మాత్రం చాలా తక్కువ బడ్జెట్‌లో అయితే తీసుకున్నానండి. చీర అయితే మాత్రం చాలా బాగుందండి. అలాగే దీని మీదకి బ్లౌజ్ కూడా నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. ఫస్ట్ వస్తే బ్లౌజ్ అయితే తీసుకున్నాననమాట. ఆ బ్లౌజ్ నా దగ్గర మ్యాచ్ అయ్యే చీరలు ఏమీ లేవని చెప్పి ఇదైతే బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. అది కూడా బ్లౌజ్ కూడా వచ్చేసి కాటన్‌దేనండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా అయితే బాగుందండి. ఆ రేట్‌కి కూడా కరెక్ట్‌గా ఉందనమాట. అంటే సారీ అయితే మాత్రం కూడా 2 కూడానండి అసలు ఒక 500 మొత్తం ఎంతండి 515 అంత అయిందండి నాకు సారీ. అలాగే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చి స్టిచ్చింగ్ బ్లౌజ్ అనమాట. అది నాకు కొంచెం లూజ్‌గా ఉందని చెప్పి వాటిలకైతే నేను కుట్లు అయితే వేసుకున్నానండి. అలాగే సారీ వచ్చి పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. దీనికొచ్చి అంచులు అయితే కుడుతున్నానండి ఒక పక్క. అలాగే ఫాల్ కూడా వేద్దామని చెప్పి ఓ పక్క అంటే ఏంటంటే లేస్ టైప్ అయితే ఇచ్చాడండి వైటు. అలాగే పింక్ కలర్ ఇచ్చాడు కదండీ, ఆ 2 కూడా లేస్ టైప్ అయితే ఇచ్చాడండి. ఇది వచ్చేసి నాకేంటంటే మిషన్ అనేది అంతగా రాదండి. అప్పుడప్పుడు కుడతా ఉంటాననమాట. మిషన్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా చిరుగు పని గట్టా ఉంటాయి కదండీ అవి. అలాగే ఇలాగా చీరలు కనుక అంచులు, ఫాల్స్ అవి అయితే వేసుకుంటానండి. ఎప్పుడైనా ఏదైనా బ్లౌజ్ కుట్టాలనిపించుకుంటే కనుక యూట్యూబ్‌లో చూసుకొని కట్ చేసుకొని అయితే కుట్టుకుంటాననమాట. మామూలుగా స్టిచ్చింగ్ అయితే ఎక్కడ నేర్చుకోలేదండి. అలా ప్రయోగాలు చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ ఏంటంటే బాపిన దారం లూజ్ అయిపోయింది. ఏంటంటే బాగా పోస్ కుట్టి అంటారు కదండీ, అలా అయితే వచ్చేస్తుందనమాట. ఎన్నిసార్లు తీసానండి. చివరికొచ్చేసి ఈ పక్కన మన దారం ఎక్కిన చోట కొంచెం స్క్రూ ఉంటుంది కదండీ, దాన్ని అయితే టైట్ చేసుకుంటారు కదండీ, అది కొంచెం టైట్ చేసిన తర్వాత ఏంటంటే పోసుకుంటే అయితే పడలేదనమాట. మామూలుగా పడిందండి. అలాగే నేను బ్లౌజ్ కూడా తీసుకున్నాను చెప్పాను కదా, ఇదిగోండి ఇది వచ్చి బ్లూ కలర్ అండి. ఇది కూడా వచ్చి కాటనేనండి. బోట్ నెక్ అయితే తీసుకున్నానండి. దీని మీద వచ్చి వర్క్ వచ్చిందనమాట మనకి హ్యాండ్స్కి. అలాగే వెనకాల మెడ కూడా బోట్ నెక్ మొత్తం మెడకి సరిపడైతే వర్క్ అయితే వచ్చిందండి.
చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే పింకు, వైటు, గ్రీన్ కలిపి వచ్చైతే వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నానండి. నాకైతే మాత్రం బాగా నచ్చిందండి. మెయిన్ ఏంటంటే అసలు ఒక 216 అంటే ఆ టైం ఆ రేట్లో మామూలుగా ఎవరు బ్లౌజ్ కూడా కుట్టరండి. కానీ బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ అది కూడా కాటన్ వర్క్ అయితే చూడండి ఎంత బాగుందండి. మిషన్ వర్కే కానీ చూస్తానికైతే చాలా లుక్గా అయితే ఉందండి. మొత్తం మనకి బోట్ నెక్ మూల వీపంతా అయితే డిజైన్ వస్తుందండి. ఎదురొచ్చి ఫ్రిన్స్ కట్ అనమాట. మనకి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారండి. అలాగే చెప్పాను కదండీ పింక్ కలర్ ఫ్లవర్స్ మీద మధ్యలో వచ్చి వైట్ వచ్చిందండి. అలాగే గ్రీన్ అంటే లీవ్స్ అంటే గ్రీనే కదా ఇస్తారండి. అలాగే కొమ్మల కింద అయితే వచ్చినాయండి. ఇది వచ్చేసి వైట్ అనమాట. లైన్స్ వచ్చి చివరొచ్చి చిన్న డాట్ కింద అయితే వచ్చిందండి. వర్క్ కూడా చాలా బాగుందండి. అంటే కొంచెం మిషన్ వర్క్ అయితే బాగోదు అనుకున్నాను కానీ చాలా నీట్గా అయితే వర్క్ కూడా ఉందండి. నాకేంటంటే కొంచెం లూజ్ అయిన వల్ల నేనైతే కుట్టేసుకున్నానండి. అంటే ఇది వచ్చి కాటన్ బ్లౌజ్ కదండి. దానికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి కాటన్ చీర అది కూడా నేను ఆ బ్లౌజ్కి ఫ్లవర్స్ పింక్ వచ్చినాయి కదా, అందుకని చెప్పి పింక్ కలర్ శారీ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చిన బ్లౌజ్ అయితే బాగా నచ్చిందండి. ఆ బ్లౌజ్కి అయితే నాకు సెట్ అయ్యే శారీస్ అయితే ఏమీ లేవనమాట. చెప్పాను కదా నా దగ్గర కాటన్ శారీస్ ఏమి ఉండవని. కానీ ఈ బ్లౌజ్ మీద మనం వేరే ఏదైనా శారీ అంటే సిల్క్ కానీ క్రేప్ కానీ అటువంటి కడితే లుక్ అయితే ఉండదండి. వర్క్ అది కానీ ఇలాగా నీట్గా అంటే డీసెంట్గా ఉండేట్టుగా కాటన్ శారీ కట్టుకుంటే బాగుంటుందండి. అందుకని చెప్పి అయితే నేనైతే తీసుకున్నానండి. ఇది వచ్చి ఖాదీ కాటన్ ఏంటంటే చాలా మెత్తగా ఉంది. దీని కాస్ట్ వచ్చి 303 పడిందండి. అంటే ఇది ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో కట్టుకుంటే చాలా నేను చేయాలంటే గుడికెళ్ళి వచ్చిన తర్వాత కట్టుకున్న చాలా అన్నట్టుగా అయితే తీసుకున్నానండి. చాలా చాలా నీట్‌గా అయితే ఉందండి. మెత్తగా కూడా ఉందండి. చాలా సాఫ్ట్‌గా బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా అయితే మ్యాచ్ అయిందండి. మరి తర్వాత వాష్ చేసిన తర్వాత ఈ సారీ ఎలా ఉంటది ఏంటి అనేది అయితే నాకైతే తెలీదండి. ఇది వచ్చేసి పైట చెంగు అనమాట. చెప్పాను కదండీ పైట చెంగు కింద వచ్చేసి లేస్ టైప్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడైతే లైన్స్ అయితే ఇచ్చారండి. సారీ అంతా కూడా లైన్స్ అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక లైన్ లాగా అయితే ఇచ్చారనమాట అండి. పైట చెంగు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా అయితే వచ్చినాయండి. క్లాత్ అయితే మాత్రం చాలా మెత్తగా అయితే ఉందండి. చూసారు కదా! అంటే మనకి ఇది వచ్చేసి 515 రూపీస్ అయితే పడిందండి బ్లౌజు అండ్ సారీ కూడాని. బ్లౌజ్‌లో ఇదే సారీలో వచ్చి బ్లౌజ్ అయితే ఉందండి. రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా! అదైతే నేను తీయలేదండి. అదైతే అలా ఉంచేసానమాట. కానీ ఈ కాస్ట్ మాత్రం ఈ సారీ బ్లౌజ్ మాత్రం నాకు చాలా చాలా బాగా అయితే నచ్చినాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను బుక్ చేసుకున్న ఈ సారీ బ్లౌజ్ ఎలాగున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.